హాయ్ అండి. ఇప్పుడైతే మేము అంతర్వేది వచ్చేసాము. ఎంటర్ అయిపోయామండి. ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉందండి బాబోయ్. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా 1:15 అయ్యిందండి. కాళ్ళు కాలిపోతుందని గబగబా నడిచేస్తున్నాం. చెప్పులు కూడా బండి దగ్గర వదిలేసాము, గబగబా నడిచేస్తున్నాం. ఎంటర్ అయిపోయాం. మా వాళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నారు అక్కడ. మా ఆయన గారు కాళ్ళు కడిగేసుకున్నారు. లోనికి బేగా వచ్చండి, కాళ్ళు అంటుకుపోతున్నాయి అన్నారు. ఇదంతా కూడా ప్రశాంతంగా ఉందండి. మేమైతే పోయిన సంవత్సరం సంక్రాంతి రోజున వచ్చామండి. అస్సలు ఖాళీ లేదండి బాబు, అస్సలు ఖాళీ లేదండి. ఎంత జనమో. ఆ రోజు 9 గంటలకు లైన్లో నుంచుంటే మధ్యాహ్నం 12:30, 1:30 అయ్యిందండి దర్శనం అయ్యేటప్పటికి. మాకైతే కడుపులో గుడుగుడుమనేసిందండి బాబు. టిఫిన్లు తినలేదు, కాఫీ తాగలేదు, ఏం తాగలేదు. ఆకలే లైన్లో నుంచునేటప్పటికి బాబోయ్. ఇప్పుడైతే ప్రశాంతంగా వచ్చామండి. జనాలు ఎవరు లేరు. మా అదృష్టం ఏంటో, మేము లోనకి అడిగట్టగానే గుడి మూసేశారండి. ఆయన అన్నారు, కౌంటర్లో ఉన్న ఆయన, గుడి మూసేశారమ్మా, మళ్ళీ 3 గంటలకు తెరుస్తారు, ఈలోగా మీరు భోజనం చేసేసి ప్రశాంతంగా కూర్చోండి, ఎండ ఎక్కువగా ఉంది కదా అన్నారు. మేమైతే భోజనానికి వెళ్తున్నామండి. ఆ రోజైతే ఇదంతా కూడా ఫుల్ అయిపోయారండి. నుంచోడానికి కూడా ఖాళీ లేదు అస్సలని. అంత జనం ఉన్నారండి భోజనానికి కూడా. ఇక్కడ భోజనం చేయాలంటే కంపల్సరిగా వేలిముద్ర వేయాలండి. వేలిముద్ర వేస్తేనే భోజనం. మరి పడకపోతే భోజనం పెడతారు లేదో నాకు తెలియదు, కానీ కంపల్సరిగా వేలిముద్ర మాత్రం వేయించుకుంటారండి. భోజనం మాత్రం సూపర్ ఉంటుందండి. ఇక్కడ కంపల్సరిగా బూరె ఎడతారండి. అప్పనపిల్లిలో బూరె ఎడతారు, ఇక్కడ కూడా బూరె ఎడతారు. వేరే చోట ఎడతారు లేదో నాకు తెలియదండి. మేమైతే ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోతున్నాం లోనికి. ఇంకా ఇదేమో పక్కన భోజనశాల అండి. ఇవాళ అయితే జనం చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నారని అడిగితే పెద్దింట్లమ్మ తీర్థం జరుగుతుందంటండి, అందుకని ఇక్కడ జనం లేరు, అక్కడ బోల్ జనం ఉన్నారంటండి. భోజనం అయితే పెట్టేశారు. పులిహార, బూరి, ముద్దపప్పు, బంగాళదుంప కూర్మ, రైసు, పెరుగు, సాంబార్ అండి. మేమైతే కడుపు నిండా భోంచేసి ఒక పావుగంట కూర్చొని బీచ్కి అయితే వచ్చేసామండి. బీచ్లో ఎండ మామూలుగా లేదండి బాబోయ్. గాలి బాగానే వస్తుంది, కానీ కింద నుంచి వేడి మంటల కింద వచ్చేస్తుందండి. ఇసుక కదండి, సన్నటి ఇసుక. దాని గురించి కాళ్ళు కాలిపోతున్నాయి. పైనుంచి ఎండ. మా ఊళ్ళేమో బీచ్లో స్నానం చేద్దామని ఆరాటపడిపోతున్నారు, కానీ మా ఆయనేమో అస్సలు స్నానం చేయొద్దు అంటున్నారు. మా చిన్నోడేమో అమ్మ చేస్తాను అంటున్నాడు, అందుకే అలా పెట్టుకున్నాడండి మొహం. మా పెద్దోడేమో మా బుడ్డోడితో తెగ ఆడేస్తున్నాడు. మా చిన్నోడు ఇంకా స్నానం చేస్తానని ఇంకా అలాగ అక్కడే నుంచునిపోయాడు. మేమైతే చక్కగా సరదాగా వీడియోలు తీసుకుంటూ అక్కడ ఒక 1.5 సేపు ఎంజాయ్ చేసామండి సముద్రం దగ్గర. మా మేనగోళ్ళు వీడియో తీసుకుంటుంది ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి. తనకి ఇన్స్టాగ్రామ్ ఉందండి, తనని ఫాలో అవ్వండి. అన్నదేవర అర్జున్ అని ఉంటుంది, తనని కూడా ఫాలో అవ్వండి. మేమైతే బీచ్ పని అయిపోయింది, ఇంకా దర్శనానికి వచ్చాం. దర్శనం కూడా అయిపోయిందండి. బయటకు వచ్చేసాము అందరం కూడా. బయటకు వచ్చిన తర్వాత ఇంకా చుట్టూరు ఉన్న కూడా వీడియో తీస్తున్నానండి. ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు. అమ్మవారిని కూడా తీసాక అమ్మవారి దర్శనం కూడా అయిపోయిందండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడిలోనే ఎందుకండి ఇన్ని స్తంభాలు ఉంటాయి, ఏ గుడిలోనే ఉండవు. ఇన్ని స్తంభాలు ఇక్కడే ఎందుకుంటాయి? ఇక్కడని కాదు, ఎక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అయినా సరే స్తంభాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయి నాకు తెలియదు. మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా వాళ్ళు అయితే రిలాక్స్ అయిపోయారు. మేము ఇంకా బయలుదేరిపోతున్నాము. మా జర్నీ అయితే అయిపోయిందండి. సూర్యుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ బాయ్.